వెల్కమ్ టు కానసర్ మ్యాథ్స్ క్లాస్. డివిజన్స్ భాగహారాలు. ఈ భాగహారాలు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా కష్టంగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి 2-3 స్టెప్స్లో మైండ్లోనే చేసుకుని వెంటనే ఆన్సర్ చెప్పేసే విధంగా ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. 3053/43 ఉంది. ఇందులో త్రీ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం 43తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి 1's ప్లేస్లో ఉన్న 3 అలాగే ఉంచి 4తో మనం డివిజన్ చేద్దాం. 4 ఉంది ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ 3 ఉంది కాబట్టి 4 కన్నా అది చిన్నది కాబట్టి 30 తీసుకుంటాం. 30లో 4 7 టైమ్స్ పోతే 4 7 28 కాబట్టి 7 వేసుకుంటాం. 30లో 28 పోతే 2 ఉంటుంది. 2 పక్కన ఇక్కడ 5 ఉంది కాబట్టి 25 అవుతుంది అది. ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ స్టెప్ లో 7 3s ఈ 7 తో ఇక్కడ 1's ప్లేస్ లో ఉన్న 3 ని మల్టిప్లై చేద్దాం. 7 3s 21 మైనస్ చేస్తాం 4. ఇప్పుడు ఈ 4 టేబుల్ లో మళ్ళీ ఎన్ని సరిపోతుందో చూసుకుంటాం. 4 లో 4 1 టైం అవుతుంది కాబట్టి 1 వేసుకుంటాం. ఇప్పుడు ఇంకా 1 డిజిట్ మిగిలింది ఇక్కడ 3. ఇప్పుడు ఇక్కడ 1's ప్లేస్ లో ఉన్న 1 ఇక్కడ 1's ప్లేస్ లో ఉన్న 3 ని మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఇక్కడ 1's ప్లేస్ లో ఉన్న 3 వస్తే కనుక ఈ డివిజన్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే 43 లో 71 టైమ్స్ పోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2688/84. ఇక్కడ 1's ప్లేస్ లో ఉన్న 4 అలాగే ఉంచండి. ఇక్కడ 8 తో మనం డివిజన్ స్టార్ట్ చేయాలి. ఇది ఫస్ట్ 2 8 కన్నా చిన్నది కాబట్టి 26 తీసుకుంటాం. 26 లో 8 ఎన్ని టైమ్స్ పోద్ది? 3 టైమ్స్ పోద్ది. 8 3s 24. 8 3s 24. 24 పోతే ఇంకా 2 ఉంటుంది. 2 పక్కనే 8 ఉంది. 28 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 3 ని 4 ని మల్టిప్లికేషన్ చేయాలి. 3 4s 12. ఇది మైనస్ చేస్తాం. 28 లో 12 తీసేస్తే కనుక మనకి 16 అవుతుంది. ఈ 16 లో మళ్ళీ 8 ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకుంటాం. 2 టైమ్స్ పోద్ది. ఇప్పుడు ఈ 2 ని 4 ని మల్టిప్లికేషన్ చేస్తే 8 వచ్చేది. కాబట్టి ఇది మనకి 32 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ విధంగా మీరు 5208/93 ని చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.